వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణుకండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దామండి. నా స్టైల్లో చూసేద్దాం. వచ్చేసేయండి. టమాటోస్, చిల్లీస్, ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకోవాలండి. కొత్తిమీర, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఆయిల్ మరిగేటప్పుడు వేసేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ సాజీరా, లవంగం, ఇలాచి, చెక్క అన్నీ వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఒక్కొక్కటి వేగేటప్పటికి ఒక్కొక్కటి వేసేసుకొని చక్కగా దోరగా వేయించేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. అన్నీ వేసి దూరగా వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఈ టమాటోస్ బాగా మగ్గించే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ మధ్య దాంట్లో సాల్ట్, కారం మనకి సరిపడా వేసుకోవాలి. అలాగే కొంచెం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, పూర్తిగా ఆయిల్ పైకి తేలింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, 2 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. ఇలా కనుక చేస్తే పిల్లల బాక్స్కి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మార్నింగ్ టైము ఇలా చేసి పెట్టేస్తే బాక్సుల్లోకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా తింటారండి. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నా వీడియోలకి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.